రఘునాథపల్లి మండలం కురుచపల్లి గ్రామంలో సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంలో చాలా మంది పార్టీ కోసం అమరులు అయ్యారని, అమరవీరుల త్యాగాల సాక్షిగా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలు చేపట్టాలని, లేని ఎడల ఉద్యమాలను చేస్తామని అన్నారు. ఈరోజు రఘునాథపల్లి మండలం కుచ్చపల్లి గ్రామంలో గ్రామ శాఖ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభ సందర్భంగా ఈ గ్రామంలో అనేక త్యాగాలు చేసి పార్టీని నిలబెట్టినటువంటి కామ్రేడ్స్ చాలామంది అమరులైనరు. వారికి ముందుగా సిపిఎం జిల్లా కమిటీ నుంచి సంతాపం తెలియజేస్తూ, పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి ఏచూరి గారికి కూడా సంతాపం తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు దేశంలో రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం మరి పార్లమెంట్లో కానీ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని సమీకరించి ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం గ్రామ స్థాయి నుంచి ఆల్ ఇండియా వరకు మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలో గ్రామంలో, దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు మరి చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు రైతాంగం సంబంధించినటువంటి ఏదైతే వానాకాలం పంట ఏదైతే ఉందో చేతికి వస్తున్న పరిస్థితి ఉంది. పత్తి, వరి ఈరోజు ధరలు కూడా తక్కువ, ప్రైవేటు వ్యాపారస్తులు తక్కువ రేట్లకు కొని రైతులను నష్టపరిచేటువంటి పద్ధతి కొనసాగుతుంది. అందుకోసం ఈరోజు సిపిఎం కుర్చపల్లి గ్రామ మహాసభ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, పత్తికి 10,000 రూపాయలు మరి క్వింటాలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ప్యాడీకి కూడా వరి ఏదైతుందో వరి ధాన్యానికి కూడా 3,000 రూపాయలు క్వింటాలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి. రుణమాఫీ కానటువంటి రైతులందరూ కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని, విజయ డైరీకి సంబంధించినటువంటి పాల రైతులకు వాళ్ళకి డబ్బులు రావట్లేదు, వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, విద్యా వైద్య సమస్యలు, యువతకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సిపిఎంగా హెచ్చరించదలుచుకున్నాం.